My name is Varshit. I am studying in second class. నేను ఈరోజు జింక సింహం కథ చదువుతున్నాను. జింక సింహం. అడవిలో ఒక జింక ఉండేది. ఒకసారి సింహం తరుముకుంటూ రాగా తప్పించుకొని ఒక గుహలో దాక్కుంది. అడవిలో ఒక జింక ఉండేది. ఒకసారి సింహం తరుముకుంటూ వచ్చింది. తప్పించుకొని ఒక గుహలో దాక్కుంది. సింహం వలన ప్రమాదం తప్పించుకుందనుకుంది. కానీ అంతకు ముందే ఆ గుహలో ఒక సింహం నివసిస్తుంది. పాపం జింకకు ఆ విషయం తెలియదు. అంతకు ముందే ఆ గుహలో ఒక సింహం బతుకుతుంది. పాపం ఆ జింకకు విషయం తెలియదు. అంతలో గుహ లోపల ఉన్న సింహం జింకను చూసింది. దానికి కనిపించకుండా నక్కింది. జింక బాగా లోపలికి రాగానే గబాలున మీదకు దుంకాలనుకుంది. అంతలో బయట నుండి తరుముకుంటూ వస్తున్న సింహం గుహ లోపలికి వచ్చింది. లోపల ఉన్న సింహం జింకను పైకి దుంకింది. జింక పక్కకు తప్పుకుంది. అప్పటికే దానికి పంజా దెబ్బ తగిలింది. గాయమైంది. రెండు సింహాలు ఒకేసారి దూకేసరికి ఒకదాని మీద మరొక దానికి కోపం వచ్చింది. అవి రెండు భీకరంగా పొట్లాడుకున్నాయి. అంతలో జింక తప్పించుకుంది. నీకు అర్థమైందా స్టోరీ? మొత్తం ఈ స్టోరీలో ఎన్ని జంతువులు ఉన్నాయి? 3. జింక సింహం. మరి జింక ఎక్కడికి వెళ్ళి జింక ఎంబడి ఎవరు తరిమినారు? సింహం. మరి అప్పుడు జింక ఏం చేసింది? దాక్కుందా? మరి అప్పుడు లోపల ఎవరున్నారు? ఇంకొక సింహం ఉంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఆ బయట నుండి తప్పుకుంటూ వస్తున్న సింహం జింక గుహ లోపలికి వచ్చింది. జింక పక్కకు తప్పుకుంది. అవి రెండు కోపంగా ఉన్నాయి. ఒకటి దాన్ని ఒకటి చూసుకొని పోట్లాడుకునే గట్టిగా. మరి అప్పుడు ఇందులో తెలివైంది ఎవరు? జింక. కరెక్ట్.